అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటి అంటే మనకి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ రాబోతుంది కదా. ఈ సంవత్సరం అంతా కూడా మనకు అన్ని విధాలుగా విజయం చేకూరాలని, ఆరోగ్యం బాగుండాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, సొంత ఇంటి కళ నెరవేరాలని, వివాహం జరగాలని, పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలని ఇలా మనం కోరుకుంటూ ఈ విధంగా గనక పూజ చేస్తే తప్పకుండా మన కోరికలన్నీ కూడా నెరవేరే అద్భుతమైన వరాల జల్లు అనేది ఆ భగవంతుడు కురిపిస్తాడు. ఆ విషయాలే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యూ ఇయర్ ఫస్ట్ రోజు చేసుకునే పూజ ఏంటక్క, మనకి తెలుగు సంవత్సరాది ఉగాది కదా, మనకి కొత్త సంవత్సరం. మీరేంటి న్యూ ఇయర్ ఫస్ట్ని అని చెప్తున్నారు అని చెప్పి చాలామందికి ఒక సందేహం అయితే రావచ్చు. అయితే మనం తెలుగు సంవత్సరాది రోజు పూజ ఎందుకు చేసుకుంటామండి? మన కుటుంబం అంతా కూడా బాగుండాలని, మనకు అన్ని విధాలుగా కలిసి రావాలని, విజయం చేకూరాలని, ఆరోగ్యంగా ఉండాలని కదా మనం కోరుకుంటాం. అదేవిధంగా మన క్యాలెండర్ అనేది మన ఉగాది రోజు నుంచి ప్రారంభమవుదు. అది మనకి న్యూ ఇయర్ ఫస్ట్ నుంచే, మనకి జనవరి నుంచే క్యాలెండర్స్ కూడా మనకి ప్రారంభమవుతున్నాయి. అందుకని మనం ఉగాది రోజు పూజ చేసుకున్నా సరే, ఈ న్యూ ఇయర్ రోజు కూడా మనం పూజ చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మనకి విజయం చేకూరడం, ఆరోగ్యం సిద్ధించడం, పిల్లలు మంచి వృద్ధిలోకి రావడం, అలాగే వివాహం జరగాలనుకున్న వాళ్ళకి వివాహం జరగడం, మంచి అష్టైశ్వర్యాలు కలగడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జరగడానికి ఈ న్యూ ఇయర్ రోజు ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అయితే ఉగాదే మన తెలుగు సంవత్సరాది అనుకునే వాళ్ళు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకం ఉంటే మాత్రం చేసుకోవడానికైతే ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం మిస్ అయ్యి తర్వాత అయ్యో చేసుకోలేదే అని బాధపడేనా మనకి ఒక్క సంవత్సరం వరకు ఆగవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ సంవత్సరంలో మనకి ఎన్నో మంచి అంత జరుగుతుంది, చెడు కూడా జరగవచ్చు. అందుకని ఆ చెడు ప్రభావాల నుంచి మనం కాపాడుకోవాలంటే సంవత్సరం ఒక్కరోజు, మొదటి రోజు మనం ఏదైతే చేస్తామో ఆ సంవత్సరం అంతా కూడా మనకు అదే విధంగా జరుగుతుందని చెప్తూ ఉంటారు పెద్దలు. అందుకని ఈ పూజని చేసుకోండి, పోయేదేముందండి. ముందుగా అయితే మీరు ఈ పూజని పూజ గదిలో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఒక పీటలాగా అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇది ఈశాన్య మూలలో కానీ ఉత్తరంలో కానీ మీరు చేసుకోవచ్చు, హాల్లో కూడా చేసుకోవచ్చు. పూజ గదిలో ప్లేస్ లేకపోతే మీరు మీ యొక్క సౌకర్యాన్ని బట్టి చేసుకోండి. ఇక తర్వాత ఈ విధంగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దాని మీద నేను 2 తమలపాకులు అయితే వేసి బియ్యాన్ని వేశానండి. దాంతోపాటు కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా వేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా దేవతా విగ్రహాలను కానీ పటాలను కానీ పెట్టేటప్పుడు నేరుగా పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. దాని మీద బియ్యం కానీ, ధాన్యం కానీ, నవధాన్యాలు కానీ వేసి పెట్టాలని చెప్తారు. అందుకని ఇది పెడుతున్నాను. అయితే ఈ విధంగా వేసిన బియ్యాన్ని ఏం చేయాలి అని చెప్పి చాలామందికి సందేహం వస్తుంది. దానికోసం ప్రత్యేకంగా ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను. చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక తర్వాత ఆది దంపతులు, సౌభాగ్య ప్రదాత అయిన గౌరీదేవి, అలాంటి శివ పార్వతుల్ని మనం పుణ్య దంపతులుగా భావిస్తాం కాబట్టి ఆది దంపతులైన శివపార్వతుల్ని పెట్టుకోవాలి. విశేషంగా మనకి ఈ శివపార్వతులతో పాటు మనం లక్ష్మీనారాయణలు కూడా పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనకి ధనుర్మాసం, మార్గశిర మాసం కూడా కలిసి వచ్చిన రోజు ఈ యొక్క జనవరి 1. అయితే ఈ శివపార్వతుల్ని ఆది దంపతులు, అలాగే లక్ష్మీనారాయణుల్ని లక్ష్మీ కటాక్షం కోసం మనం పెట్టుకోవాలి. ఇక తర్వాత మనం తప్పకుండా పూజించవలసింది ఎవరిని అంటే విఘ్నేశ్వరునండి. ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసే ఏ పని అయినా విజయవంతంగా మనకు అనుకూలంగా జరగాలని, మనం వెళ్ళే దారిలో ఎలాంటి అడ్డంకులు అవాంతరాలు లేకుండా మన దారి సుగమం చేయాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకోవాలి. అందుకని ముందుగా ఒక తమలపాకు వేసి దాని మీద కొంచెం బియ్యం, కుంకుమ, పసుపు వేసి దాని మీద నా దగ్గర ఇలా చిన్న విగ్రహం ఉంటే అది పెట్టుకున్నానండి. మీ దగ్గర ఈ విగ్రహం లేకపోతే ఫోటో కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే పసుపు గణపతిని కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక నేను ఆది దంపతులు లక్ష్మీనారాయణలు అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా మనం వీరిద్దరినీ పూజిస్తే కుటుంబ సమేతంగా మనకి మంచి
ఫలితాలైతే ఉంటాయండి. ఇక తర్వాత నేను చామంతులతో ఈ విధంగా దండనైతే తయారు చేసుకున్నానండి. ఈ దండలనైతే నేను 2 చిత్రపటాలకి అయితే నేను వేస్తున్నాను. అయితే మనం ఏది చేసినా కూడా మన కుటుంబం బాగుండాలని, మనకు మంచి విజయం చేకూరాలని కదా మనం చేస్తాము. అలాంటప్పుడు మనం చేసే పూజ ఎంత భక్తితో చేస్తే ఎలాంటి సందేహాలు, అనుమానాలు, ఇది చెయ్యొచ్చా, అది చెయ్యకూడదా అనే అనుమానాలు పెట్టుకోకుండా భగవంతుడి మీద పూర్తి భారం వేసి మనం చేసే పని గనక చేస్తే తప్పకుండా మనకి విజయం అనేది చేకూరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ఆ తర్వాత చాలామందికి చాలా సంవత్సరాలుగా సొంత ఇల్లు కట్టుకోవాలని, చిన్నదో పెద్దదో సొంత ఇంట్లో ఉండాలని ఈ అద్దెలో ఇళ్లలో తిరగడం చాలా బాధగా ఉంటుంది. అలాంటి వారు ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో స్థిరపడాలని కోరుకుంటూ ఒక తమలపాకు మీద బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకోండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఈ సంవత్సరం మనం అనుకున్న ఆ సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది అని మనసులో భావన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పెట్టుకోండి. ఇక్కడ నేను దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకున్నానండి. లేకపోతే ఫోటో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మనం తప్పకుండా పూజించవలసింది కులదేవతనండి. ముందుగా విఘ్నేశ్వరుని, తర్వాత కులదేవతని, ఆ తర్వాత ఇష్టదేవతని. చాలామందికి లక్ష్మీనారాయణులు అలాగే శివపార్వతులే ఇష్టదేవతలుగా ఉంటారు కాబట్టి ఆ 2 ఫోటోలు తప్పకుండా పెట్టుకోవాలి. ఇక కులదేవత, మీ ఇంటి కులదేవత ఎవరో వారికి ఒక చెంబు పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఒక పువ్వు అనేది పెట్టి నమస్కారం చేసుకోండి. ఎప్పుడు కూడా మనం విఘ్నేశ్వరుని నమస్కారం చేసుకున్న తర్వాత కులదేవత ఆరాధన తప్పకుండా చేయాలండి. అందుకని కులదేవత చెంబు కూడా ఈ విధంగా పెట్టుకోండి. కులదేవత ఎవరు, కులదేవత ఎలా పెట్టుకోవాలని ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను మన ఛానల్లో, ఉంటాయి, ఒకసారి చూడండి. ఇక తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా వస్త్రమాల అయితే వేస్తున్నానండి. ఇక్కడ పువ్వులతో దండ వేయడం అనేది కొంచెం కష్టం కదా, అందుకని నేను ఇక్కడ వస్త్రమాలను అయితే వేస్తున్నాను. ఇక తర్వాత శ్రీం అని చెప్పి ఒక తమలపాకు మీద ఈ విధంగా చందనం, కుంకుమ బొట్టులతో అయితే బొట్టు పెట్టుకున్నానండి. ఇంకా దీని మీద ఏం పెడతానంటే, నేను నిన్న మీషోలో తీసుకున్నానని చెప్పి చూపించాను కదా, ఈ తామర ఉరిలి అండి. ఈ ఉరిలిని అనేది పెట్టుకుంటున్నాను. ఈ ఉరిలిలో నేను ఇప్పుడు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నానండి. దానికోసం ముందుగా ఉరిలిలో 8 తామర పువ్వులు వచ్చాయండి. దానికోసం ముందుగా నేను ఏం చేస్తున్నానంటే, మనం తప్పకుండా ఫస్ట్ మనం ఏ పూజ అయినా మనం పూజల్లో ఉండేది ఏంటండి, పసుపు. అందుకని పసుపు కుంకుమలు గనక మనం గోరంత ఆ అమ్మవారికి సమర్పిస్తే మన కొండంత సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. అందుకని ఏ అమ్మవారి పూజ చేసినా తప్పకుండా పసుపు కుంకుమల్ని సమర్పించాలని చెప్పి మనకు పెద్దలైతే చెప్తూ ఉంటారు. ప్రతి స్త్రీ కోరుకునేది అఖండ సౌభాగ్యాన్ని. అలాంటి సౌభాగ్యం కోసం ఈ పసుపు కుంకుమల్ని అమ్మవారికి సమర్పించాలి. ఇక తర్వాత లక్ష్మీ స్వరూపాలుగా లక్ష్మీ కటాక్షం సిద్ధించే విధంగా మనం ఇక్కడ నేను పసుపు రంగు మట్టి గాజుల్ని, చిట్టి గాజుల్ని అయితే ఇక్కడ పెడుతున్నానండి ఒక తామర పువ్వులో. అయితే మట్టి గాజులు తప్పకుండా ప్రతి పెళ్ళైన ఆడవారు ఎన్ని బంగారం గాజులు వేసుకున్నా 2 మట్టి గాజులు వేసుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారని మన పెద్దలు. ఎందుకంటే ఆ గాజుల శబ్దానికి ఆ లక్ష్మీదేవి మన ఇంటికి పరుగున వస్తుందట. ఆ గౌరీదేవి అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందట. అందుకని నేను ఇక్కడ 3 రకాల చిట్టి గాజులను పెట్టుకున్నాను. ఆ తర్వాత లక్ష్మీదేవికి సోదరిగా చెప్పబడే లక్ష్మీ గవ్వలను కూడా ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. అయితే ఎన్ని సంఖ్యలో పెట్టుకుంటున్నానంటే 11 సంఖ్యలో అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇక అమ్మవారు తామర నివాసిని కదండి, అందుకని ఇక్కడ తామర పువ్వులు మనకి ప్రతి సీజన్లో ప్రతి దగ్గర దొరకవు కాబట్టి ఇక్కడ తామర గింజలను అయితే ఒక 11 పెట్టానండి. ఈ విధంగా ఉరులిలో ఉన్న తామర పువ్వులన్నింటినీ నింపుకున్నాను. ఇక మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేస్తూ ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః, తల్లి వచ్చి నా పూజని అందుకో అని కోరుకుంటూ నేను ఇక్కడైతే తమలపాకులనైతే ఒక 8 తమలపాకులను ఇక్కడ పెడుతున్నానండి. 8 అష్టలక్ష్ములకు సంకేతంగా 8 తమలపాకులనైతే పెట్టి చందనం కుంకుమలతో అలంకరించుకున్నానండి. ఇక మనకి సంవత్సరం అంతా కూడా ధనంకే కాకుండా ధాన్యానికి కూడా ఎటువంటి లోటు లేకుండా, అన్నపానాలకి లోటు లేకుండా ఉండే విధంగా ఇక్కడ బియ్యాన్ని అయితే వేస్తున్నాను. మీకు దొరికితే ధాన్యం వేసుకోండి, ఇంకా చాలా మంచిది.
ఇక ఈ విధంగా బియ్యాన్నైతే వేశానండి. వేసిన తర్వాత నేనిక్కడ పసుపుతో అమ్మవారి బీజాక్షర మంత్రం మీ అందరికీ తెలిసిందే. శ్రీం అనే మంత్రాన్నైతే ఇక్కడ వేస్తున్నానండి. మనం పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో, ఎంత కళగా చేస్తామో, ఆ అమ్మవారు ఆ యొక్క అయ్యవారు కూడా అక్కడ రావడానికి ఇష్టపడుతూ ఉంటారండి. మనం పూజలో పెట్టే ప్రతి వస్తువు, ప్రతి అలంకరణ కూడా అమ్మవారిని, అయ్యవారిని ఆకర్షించే విధంగా మనం చేసుకోవాలి. ఇక తర్వాత శ్రీం అని బీజాక్షర మంత్రాన్ని నేను ఇక్కడ పసుపుతో అయితే రాస్తున్నానండి. ఈ విధంగా రాసి కొంచెం కుంకుమ అయితే వేసుకుంటున్నాను. అమ్మవారికి బీజాక్షర మంత్రం శ్రీం అనేది చాలా ప్రీతికరం అండి. అందుకని బీజాక్షర మంత్రం వేసుకొని ఇక్కడ అమ్మవారిని అయితే నేను పెట్టుకుందాం అనుకుంటున్నానండి. మీరు ఇలాగే పెట్టాలి, ఇలాగే చెయ్యాలని లేదండి. ఈ ఉరులి లేకపోయినా ఒక ప్లేట్ తీసుకొని ఇవన్నీ కూడా అందులో కొంచెం కొంచెంగా పెట్టుకొని అమ్మవారి ముందు పెట్టి కూడా మీరు పూజించుకోవచ్చు. అయితే నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వస్తువులు ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకోమని నేను చెప్తున్నాను. ఇక తర్వాత అమ్మవారిని ఇలాగా శ్వేత వస్త్రంతో అయితే నేను అలంకరించానండి. ఇక ఈ విధంగా మధ్యలో అయితే పెట్టుకున్నాను. ఇక అమ్మవారికి నేను నల్ల పూసల దండ అయితే పెడదామని అనుకుంటున్నాను, వేస్తున్నాను అనమాట. అయితే అది శుద్ధి చేసి పసుపు నీళ్ళల్లో శుభ్రంగా శుద్ధి చేసిన తర్వాతే అమ్మవారికి వేయాలి. మనం ధరించినవి డైరెక్ట్గా అమ్మవారికి అనేది బంగారు వస్తువులు వేయకూడదు అనమాట. అందుకని అవి వేస్తాను. అయితే ముందుగా అమ్మవారిని పసుపు కుంకుమ పెట్టి ఆహ్వానించానండి. అమ్మని వచ్చి కూర్చోమని చెప్పి ఆహ్వానం పలికి అప్పుడు పక్కన నేను 11 రూపాయలు అయితే పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ 8 రూపాయి నాణాలు కానీ 11 రూపాయి నాణాలు కానీ పెట్టుకోండి. అవి కూడా మనం పసుపు నీళ్ళతో శుద్ధి చేసి పెట్టుకోండి. మీరు ఇంతకుముందు పూజకు ఉపయోగించినవైనా పర్వాలేదండి. అవి కూడా మీరు ఒకసారి పసుపు నీళ్ళతో కడిగి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఒకసారి యూజ్ చేసినవి ఇంకోసారి యూజ్ చేయకూడదని అయితే ఎక్కడా లేదండి. ఇక వాటికి కూడా కొంచెం కుంకుమ అనేది పెడుతున్నాను, చందనం కుంకుమ అదే పెడుతున్నాను. అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలంటే మీరు చేసుకోగలిగితే అర్ధరాత్రి చేసుకోండి, లేదు అంటే ఉదయం సమయంలో కూడా ఈ పూజను చేసుకోవచ్చు. లేదండి మాకు ఉదయం కుదరలేదంటే సాయంత్రం కూడా చేసుకోండి. అయితే మనకి ఈసారి January 1 అనేది సోమవారంతో అంటే ఆదివారం రాత్రితో ప్రారంభమైందంటే సోమవారం మనకి January 1 వచ్చింది కాబట్టి సోమవారానికి అధినేత అయిన శివపార్వతుల్ని అలాగే లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీనారాయణని పూజించమని చెప్తున్నాను. ఇక తర్వాత అమ్మవారికి నల్లపూసల దండ అయితే సమర్పించి పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అనేది అలంకరించుకోండి. మనం ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని ఈ ఒక్కరోజు చేస్తే మనకు ఆ సంవత్సరం అంతా ఫలితం ఉంటుంది అని చెప్తూ ఉంటారండి. సంవత్సరం మొదటి రోజు మనం ఏదైతే చేస్తామో మనం చెడుగా చేసినా మంచిగా చేసినా ఆ యొక్క ఫలితం అట సంవత్సరం అంతా ఉంటుందటండి. ఇది నేను చెప్పింది కాదండి. ఉగాది రోజు కూడా మనకు అదే చెప్తారు. ఉగాది రోజు మంచి పనులు చేయండి, మంచిగా దానాలు చేయండి, ఎదుటి వారిని నొప్పించకండి, ఎవరి మీద గొడవలు పడకండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే మీరు జీవితంలో ఏదైనా ఒక అలవాటు, చెడు అలవాటు ఏదైనా ఉంటే దాన్ని సంవత్సరించి వదులుకుంటాను, తద్వారా నాకు మంచి ఫలితాలు ప్రసాదించు అని చెప్పి వేడుకుంటారనమాట ఉగాది రోజు. అదేవిధంగా మనం న్యూ ఇయర్ రోజు కూడా చేయడం చాలా మంచిదండి. ఇక తర్వాత నేను దీపారాధనకి మట్టి ప్రమిదలను అయితే వాడుతున్నానండి. మట్టి ప్రమిదల దీపారాధన స్వామి అమ్మవార్లకి చాలా చాలా ప్రీతికరం. మట్టి అనేది మనం మట్టితో చేసిన ప్రమిదలతో దీపారాధన చేస్తే దాని శక్తి అనేది ఇంకా ఎక్కువ ఉంటుందండి. మనం ఎంత వెండి, ఇత్తడి, రాగి, బంగారం చేసినా ఒక్క మట్టి ప్రమిదైనా వెలిగించాలని చెప్తూ ఉంటారు. అందుకని నేను ఇక్కడ కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తమలపాకుల మీద ఈ విధంగా అలంకరించుకున్న మట్టి ప్రమిదలను అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నానండి. విఘ్నేశ్వరుడి దగ్గర, అలాగే కులదేవత దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, ఆ స్వామి అమ్మవార్లకి ఈ విధంగా ఒక 6 ప్రమిదలను అయితే నేను ఇక్కడ వెలిగించడానికి సిద్ధం చేసుకుంటున్నానండి. అయితే ఇక్కడ నేను మనం ఒక్క ప్రమిదైనా సరే ఆవు నెయ్యితో వెలిగించడానికి ప్రయత్నించండి. ఒకే ఒక ప్రమిద, మీరు ఎన్ని దీపాలు పెట్టినా ఆ రోజు ఒకే ఒక ప్రమిద అనేది మనం నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిది. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, అక్క మీరు ఇంతలా చెప్తున్నారు, ఆ సమయంలో మాకు నెలసరి సమయం ఉంది, లేదంటే మాకు డేట్ ఉంది, ఎలాగక్క మేము ఏం చేయాలి అని అనుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో చెప్తాను. ఇక తర్వాత నేను ఇక్కడ గోమతి చక్రాన్ని అయితే పెట్టానండి. ఇక అమ్మవారికి అందరి
భగవంత ఆరాధనకి పచ్చకర్పూరం అనేది చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. భగవంతుని ఆరాధనలో పచ్చకర్పూరానికి చాలా విశేషమైన ఒక ప్లేస్ ఉందనే చెప్పొచ్చు. ఇక తర్వాత అమ్మవారికి ఇష్టమైన జవ్వాదిని కొంచెం అనేది వేసుకోండి. ఇక మీ దగ్గర చందనం పౌడర్ ఉంటే, మంచి ప్యూర్ చందనం పౌడర్ ఉంటే అది కూడా వేసుకోండి. మనం ఈరోజు సుగంధభరితమైన అత్తర్ను కూడా నేను ఇక్కడ వేస్తున్నాను. మనం పూజ చేసేటప్పుడు మనం పువ్వులతో అది ఎంత అలంకరణ చేసినా అక్కడ సుగంధభరితమైన సువాసనలు వెదజల్లితే అక్కడికి ఆ భగవంతుడు అనేది పరుగు పరుగున వస్తారండి. ఇక తర్వాత మనం ముఖ్యంగా తప్పకుండా పెట్టుకోవాల్సింది క్యాలెండర్ అండి. ఈ క్యాలెండర్ అనేది మనకి కొత్తవి వస్తాయి కదా, ఈ క్యాలెండర్ను ఒకటి కొని తెచ్చుకోండి. వీలైతే ఈరోజు వీడియో చూసే వాళ్ళైతే ఈరోజు కొని తెచ్చుకోండి, లేదు అంటే రేపు కొని తెచ్చుకోండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి కదా, చాలా మంచిది. ఇక క్యాలెండర్ని తెచ్చుకొని దానికి స్వస్తిక్ గుర్తు వేసి పసుపు కుంకుమ పెట్టుకోండి. ఎందుకు అంటారా, మనం ఈ సంవత్సరం మొత్తం ఈ క్యాలెండర్లో మనం మంచి అనేది చూస్తూ ఉంటాం. అలాంటి క్యాలెండర్ అనేది మన నూతన సంవత్సర ఆరంభానికి ప్రతీక అనే చెప్పొచ్చు. క్యాలెండర్ లేని ఇల్లు అంటూ ఉండదు. అలాంటి క్యాలెండర్ మనకంతా శుభ సూచకంగా, ఈ సంవత్సరం అంతా శుభమయంగా, మనం చేసే పనుల్లో అన్ని విజయవంతంగా, మన పిల్లలు మంచి ఉత్తీర్ణలతో, మంచి ఉద్యోగాలతో, మనం చేసే వ్యాపారం అవనియండి, ఉద్యోగం అవనియండి, మంచిగా రాణింపు ఉండి, మనం కోరిన కోరిక నెరవేరి మన అఖండ సౌభాగ్యంతో, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యంతో ఉండే విధంగా ఆ క్యాలెండర్ను కూడా పూజలో పెట్టుకోండి. ఇక తర్వాత నేను ఇక్కడ కళ్ళుప్పుని ఒక పింగాణి పాత్రలో అయితే పెట్టుకున్నాను. అలాగే ఒక దాంట్లో కందిపప్పు కూడా పెట్టుకున్నానండి. ఎందుకంటే ధన ధాన్యాలు అనే వాటికి ప్రతీకగా వాటిని పెట్టుకున్నాను. ఇక తర్వాత విఘ్నేశ్వరుడి పూజ ముందుగా చేసుకోవాలి. శుక్లాంబరధరం విష్ణు అది చదువుకోండి. మీకు తెలిసిన అష్టోత్తరాలు కానీ శ్లోకాలు కానీ చదువుకోండి. దీపారాధన చేసి స్వామివారిని అనేది ఈ విధంగా పూజించండి. స్వామివారికి ముందుగా మనం పూజించడం వల్ల మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అలాగే మన పూజా ఫలితం పూర్తిగా మనకు దక్కుతుంది. ఇక తర్వాత ధూపం అనేది చూపించండి. ధూపం చూపించిన తర్వాత నైవేద్యం కింద నేను ఇక్కడ బెల్లాన్ని అయితే సమర్పిస్తున్నాను. మీరు ఏదైనా పలహారం కానీ ఏది చేసినా సరే ఇక్కడ నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం అనేది సమర్పించిన తర్వాత స్వామివారికి ధూపం అనేది చూపించాలి. మనం ధూపం స్వామివారికి నైవేద్యం చూపించిన తర్వాత కర్పూర నీరాజనం చూపించాలి. కర్పూరంతో స్వామివారికి నీరాజనం చూపించాలి. అయితే మనం పూజలు ఎన్ని దేవుళ్ళు పెట్టుకున్నా ముందు విఘ్నేశ్వరుడికి ఈ విధంగా పంచోపచార పూజ చేసిన తర్వాతే మిగతా దేవతారాధన చేయాలండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఇక తర్వాత మంత్రపుష్పం. స్వామి, ఈ కొత్త సంవత్సరంలో నీ పూజ మొదటిగా చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా నాకు అన్ని రకాల శుభాలు కలగాలని, నా ఇల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో చల్లగా సౌభాగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క మంత్రపుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. నాకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వచ్చేలా, నాకున్న చెడు అంతా పోయిన సంవత్సరంతోటే మాసిపోయేలా, ఈ కొత్త సంవత్సరం కొత్త వెలుగులు నా జీవితంలో నిండేలా అని చెప్పి దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటూ మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత మీ కులదేవత ఎవరో కులదేవత కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక ఈ విధంగా మనం విఘ్నేశ్వరుడు కులదేవత ఆరాధన, ఆ తర్వాత గ్రామ దేవతలను కూడా మనసులో తలుచుకోండి. మీ పితృదేవతలను కూడా మనసులో తలుచుకొని ఆ తర్వాత దీపారాధన అనేది చేసుకోండి. మిగతా దీపాలు పెట్టాం కదా, ఆ దీపాలని అనేది వెలిగించుకోండి. ఏకహారతితో కానీ, లేదు అంటే ఊదవత్తులతో కానీ. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ చెప్పినా కూడా చాలామంది స్కిప్ చేసి చూడడం వల్ల ఇది ఎప్పుడు వెలిగించాలక్క, ఏం చేయాలక్క, ఎలా చేయాలక్క అని చెప్పి చాలా సందేహాలు అడుగుతున్నారు. అందుకని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక తర్వాత ఆ దీపాల దగ్గర కొంచెం అక్షంతలు వేసి, దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి మనం కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక తర్వాత ముందుగా ఆది దంపతులైన శివపార్వతులకు సంబంధించినవి చదువుకోండి. నేను ఇక్కడైతే లింగాష్టకం అయితే చదువుతున్నాను. మీకు ఏది వీలుగా ఉంది, ఏది అష్టోత్తరం కూడా మీరు చదువుకోవచ్చు. ఏది వీలైతే అది అనేది మీరు ఇక్కడ చదువుకోండి. ముందుగా అయితే విఘ్నేశ్వరుడు కులదేవత అయిన తర్వాత ఈ విధంగా చదువుకోండి.
रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं సిద్ధ. ఈ విధంగా లింగాష్టకం అనేది భక్తి శ్రద్ధలతో మనశ్శాంతిగా అనేది చదువుకోండి. తర్వాత స్వామివారికి శ్వేత అక్షింతలు సమర్పించండి. ఈ శ్వేత అక్షింతలు ఎలా చేసుకోవాలని ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను. ఇక తర్వాత అమ్మవారికి నేను ఈరోజు సంబంధించింది శ్రీ భ్రమరాంబికాష్టకం చదువుతున్నాను. ఆ భ్రమరాంబాదేవికి సంబంధించింది ఇవన్నీ కూడా లలితా సహస్రనామంలో ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఇక నేను ఇక్కడ భ్రమరాంబికాష్టకం చదువుకొని కొన్ని అక్షింతలు అయితే అమ్మవారి దగ్గర వేశానండి. ఇక తర్వాత నేను శ్రీ నారాయణ స్తోత్రం, ఆ నారాయణుడికి సంబంధించిన నారాయణ స్తోత్రాన్ని అయితే నేను చదువుకుంటున్నాను. ఇక్కడ మీరు స్వామివారికి సంబంధించిన ఏదైనా మీరు ఇక్కడ స్తోత్రాలు కానీ గోవిందనామాలు కానీ ఏదైనా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇక చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలు స్వామివారికి సమర్పించండి. ఇక తర్వాత మనం లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని పూజించడానికి ఇక్కడ నేను లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి. మీరు ఇక్కడ లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టకం ఏదైనా సరే, కనకదార స్తోత్రం చదివితే ఇంకా మంచిది. కనకదార స్తోత్రం చదువుకోండి. చదువుతూ కుంకుమార్చన అనేది చేసుకోండి. కొంచెం కుంకుమతో అర్చన చేసుకోండి. అయితే ఈ కుంకుమని ఏం చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి కూడా నేను ప్రత్యేకంగా వీడియో అనేది షేర్ చేశానండి. అది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక తర్వాత అమ్మవారికి ఇష్టమైన శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని అయితే నేను ఇక్కడ చదువుకుంటున్నానండి. మనం ఈరోజు ఎన్ని స్తోత్రాలు, ఎన్ని మంత్రాలు, ఎన్ని శ్లోకాలు చదివితే చాలా మంచిదండి. మన ఇల్లు కూడా చాలా ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికమైన వాతావరణం మన ఇంట్లో నెలకొంటుంది. ఈ ఇంట్లో మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో ఈరోజు ఆ సంవత్సరం అంతా కూడా అదే విధంగా గడుస్తుంది. మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే, నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తు. ఇక తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం. మీరు ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితులను సొంత ఇంటి కళ నెరవేరాలి అని గట్టిగా సంకల్పం చేసుకుని సుబ్రహ్మణ్య అష్టకాన్ని కనీసం 3 లేదు అంటే 5, 11 సార్లు లేదు అంటే 21 సార్లు అయినా చదవడానికి ప్రయత్నించండి. ఈ రోజు మొదలుకొని ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని ప్రతిరోజు సొంత ఇంటి కళ నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు కూడా సుబ్రహ్మణ్య అష్టకం అనేది చదువుకోండి. ఈ రోజు ఆ రోజు అని కాకుండా. ఇక తర్వాత స్వామివారి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అనేవి సమర్పించండి. ఇక తర్వాత ఈరోజు మనం ఆరోగ్యం కూడా ఉండాలి కదండి. అష్టైశ్వర్యాలు ఉంటే సరిపోదు, మనకి ఆరోగ్యం కూడా ఉండాలి. కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని కానీ శ్రీ సూర్యాష్టకాన్ని కానీ చదువుకోండి. అలాగే ఈరోజు తప్పకుండా నిత్య పూజ లేదంటే ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత తులసీదేవికి నమస్కారం చేసుకొని తులసమ్మ వారికి కూడా దీపారాధన చేయండి. సూర్యుడికి కూడా అర్ఘ్యం సమర్పించండి. ఆ అర్ఘ్యం ఎలా సమర్పించాలి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక తర్వాత ధూపం అనేది చూపించండి. ఇంకా మీ ఇష్ట దేవతలు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన శ్లోకాలు, మీ గ్రామ దేవతలు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన శ్లోకాలు కూడా చదువుకోండి. చదువుకున్న తర్వాత ధూపాన్ని సమర్పించండి. ఇక ఇక్కడైతే నేను పాయసాన్ని సమర్పిస్తున్నానండి. ఎందుకు అంటే మన ఇంట్లో ఏది తెలుగు వాళ్ళు ఏదైనా సరే మొట్టమొదటిగా మనం చేసేది పాయసమేనండి. ఒక పుట్టినరోజైనా ఒక పెళ్లి రోజైనా ఏదైనా సరే పాయసం అనేది తప్పకుండా ఉంటుంది. అందుకని ఈరోజు ఇలా పూజ చేసుకొని ఈ నైవేద్యాన్ని ఇంటిల్లిపాది స్వీకరించండి. ఆ మధురం అనేది మీకు సంవత్సరం అంతా కూడా తీపిదనం మీ జీవితాల్లో ఉండేలాగా పాయసాన్ని స్వీకరించండి, నైవేద్యాన్ని. ఇక తర్వాత గ్లాస్తో నీళ్ళు అనేవి పెట్టుకోండి. ఇక తర్వాత నేను అమ్మవార్లకు అనేది ఇలా తాంబూలం అనేది సమర్పిస్తున్నాను. అక్క నువ్వు 2 అమ్మవార్లు అన్నావు కదక్క, 2 సమర్పించాలంటే అవసరం లేదండి, 1 సమర్పించినా సరిపోతుంది. నేను ఎక్కడైతే బ్లౌజ్ పీస్ పెట్టి పసుపు కుంకుమ
దక్షిణతో తాంబూలం అనేది సమర్పిస్తున్నాను. మీరు ఇలా బ్లౌజ్ పీస్ లేకపోయినా నార్మల్గా తాంబూలమైనా సమర్పించండి. ఇక్కడ నేనైతే మీషోలో తీసుకున్నాను కదా, గాజులు మీకు షేర్ చేశాను. ఈ గాజులు అనేవి గౌరీదేవికి అనేవి ఇలాగా ఈ రంగులో పింక్ కలర్ రంగులో ఉన్నవైతే నేను సమర్పిస్తున్నానండి. ఇక లక్ష్మీ అమ్మవారికైతే లక్ష్మీ అమ్మవారికి కూడా పింక్ అన్న, ఎరుపు అన్న, పసుపు అన్న చాలా ప్రీతికరం కదా. ఇక్కడ నేనైతే లక్ష్మీ అమ్మవారికి పసుపు రంగు గాజులైతే సమర్పిస్తున్నానండి. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఈ విధంగా సమర్పించడం వల్ల. మీరు కూడా అనుభూతిని పొందాలంటే తప్పకుండా పూజ చేసుకోండి. ఇక తర్వాత అన్నీ సమర్పించిన తర్వాత మీ దగ్గర పూర్ణ ఫలమైన నారికేళాన్ని కూడా సమర్పించాలంటే కొబ్బరికాయ కూడా తప్పకుండా కొట్టండి. కొట్టిన తర్వాత కర్పూర నీరాజనాన్ని సమర్పించండి. కర్పూరం అనేది మీరు ఈ నీరాజనం అనేది ముత్యాల హారతి ఇవ్వచ్చు, లేదు అంటే పంచహారతులు ఇవ్వచ్చు, లేదంటే ఇలా హారతి కర్పూరం కూడా మనం వెలిగించి స్వామివారికి అమ్మవారికి నీరాజనం అనేది సమర్పించండి. ఇక తర్వాత మంత్రపుష్పం మాత్రం చాలా భక్తి శ్రద్ధలతోటి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న ఏమైనా కోరికలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు, సుఖాలు ఏమున్నా సరే మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్ల ముందు చెప్పండి. చెప్పుకొని నాకు ఈ సంవత్సరం అంతా కూడా నేను పోయిన సంవత్సరం అనుభవించిన కష్టాలవని, నష్టాలవని, దుఃఖాలవని ఏవైనా సరే పోయిన సంవత్సరంతో అవి పూర్తయిపోవాలి. ఈ సంవత్సరం అంతా నాకు అన్ని విధాలుగా శుభాలు చేకూరాలి, నా కుటుంబం అంతా బాగుండాలి, నా బంధువర్గం అంతా బాగుండాలి, పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అందరూ బాగుండాలి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలి అని సర్వే జన సుఖినో భవంతో నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుంటే మనం ఇతరుల గురించి మనం భగవంతుడిని ప్రార్థిస్తే తప్పకుండా భగవంతుడు మన కోరిక కూడా వింటారండి. అందుకని ఆ విధంగా కోరుకొని పూజను అనేది కంప్లీట్ చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకోండి. అయితే ఇందులో పెట్టినవి ఏం చేయాలని వెంటనే మీ అందరికీ సందేహం వస్తుంది. ఇది నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీతో షేర్ చేస్తాను. ఇక నా పూజా విధానం అనేది ఈ విధంగా మీతో అనేది షేర్ చేసుకున్నానండి. అయితే ఇది నేను ప్రతి సంవత్సరం పాటించే విషయాలే మీతో అనేది షేర్ చేశాను. ఇది కొంతమంది తెలుగు సంవత్సరాది రోజు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. లేదు అంటే మీరు న్యూ ఇయర్ కూడా ఈ విధంగా చేసుకోండి. మంచి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది. మీకు ఇందులో ఎలాంటి సందేహం ఉన్నా తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.